మాట్లాడదాం. ఇందాక నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జయరాం గారు నమస్తే. నమస్తే శివ. జయరాం గారు, అన్ని పార్టీల వాదన విన్నారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలకు సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ, విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మేము ఢిల్లీకి వెళ్తే కేవలం పార్టీ నాయకులనే కాదు, కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నాము, కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినవి కోరుతున్నాము అంటుంది కాంగ్రెస్. లేదు, మొత్తం అంతా కూడా ఢిల్లీకే పరిమితం అయిపోయారు, ఒక అభద్రతా భావం రేవంత్ రెడ్డిలో ఏర్పడింది, పార్టీ కూడా పట్టించుకోవట్లేదు, ఇంకా ఆయన తెలంగాణకు చేసేది ఏం లేదు అనేది ఇటు విపక్షాల విమర్శలు. ఏది వాస్తవం? అంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం తప్ప, లేకపోతే ఎక్కువ పర్యటన చేయడం తప్ప అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేది సర్వసాధారణం. సో వాటికి కొంత సానిటీ ఉంటుంది, ఇంకొంత ఉండదు. సో అది రాజకీయాలంటేనే ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రేవంత్ టీం ఢిల్లీకి పోయే పర్యటన విషయం లోపల అనేక అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి కలవాలి. సో అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి అధిష్టాన్ని కూడా కలవాలి. సో అది వాళ్ళ అంశం. సో ఇక్కడ అధిష్టాన్ని కలిసే విషయం లోపల దీంట్లో ఎవరు కామెంట్ చేయాల్సిన పని లేదు. ఐ మీన్ సోనియా గాంధీ గారిని కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు. సో అది వాళ్ళకి ఎప్పుడు ఆ స్వేచ్ఛ ఉంటుంది, దాంట్లో ఎవరు కామెంట్ చేయాల్సిన నెసిటీనే లేదు. ఇప్పుడు మనం కేసీఆర్ దగ్గర పోయినప్పుడు ఎందుకు పోయినా అడుగుతామా? మన సొంతింటికి పోతే ఎందుకు ఇంటికి పోయినా అడుగుతామా? అవి అడగం కదా, అవన్నీ ఇంటర్నల్ విషయం. ఇక రాజకీయ పరమైన అంశాలు ఇక్కడ లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బీజేపీని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కలవాలనుకునే దాంట్లోపల ఎంతవరకు ప్రజలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఎంతవరకు ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఇప్పటి వరకు విషయాలను మనం విశదీకరించడం కావచ్చు, అక్కడ నుంచి మనం తీసుకున్న అంశాల నుంచి ఉన్నాయంటే అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. సేమ్ టైం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ల మీద కూడా ఉంది. అది ఇద్దరి బాధ్యత ఉంది. ఇగో మేము ఇచ్చాము, మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని ఇది అడిగారు, మమ్మల్ని 10 కోట్లు అడిగితే మేము 20 కోట్లు ఇచ్చాము, మేము 10 కోట్లు అడిగితే 5 కోట్లు ఇచ్చాము అనేది చెప్పడానికి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అంతే. కానీ ఇప్పటి వరకు కలిసింది దేనికోసము అనే అంశాలనే మనం చూస్తున్నాం తప్పితే ఇచ్చింది ఏంటిది అనే విషయాన్ని మాత్రము అధికారికంగా ఎక్కడ బీజేపీ ప్రకటించలేదు. ఇది మరి బీజేపీ ఎందుకు ప్రకటించి ఇచ్చినామని ఇప్పుడు తమ్ముడు రవి మాత్రం సో అది బీజేపీ ప్రకటించాలి. మరి ఎందుకు ప్రకటిస్తలేరో అది మనకు అర్థం కాని విషయం. అది బీజేపీ చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రకటించాల్సిన బాధ్యతతో పాటు వాళ్ళకి ఇక్కడ ఆ ప్రకటనల ద్వారా ఇక్కడ ఎక్కువ పోలరైజేషన్ కూడా ఉంటుంది. పొలిటికల్ పోలరైజేషన్ ప్లస్ ఓట్ పోలరైజేషన్ కావాలి కాబట్టి అది ప్రజల సమక్షంలో పెట్టాల్సింది. మరి ఎందుకు పెట్టట్లేదు అనే విషయం నాకు తెలియదు. సో ఇది అంటే ఇక్కడ పొరపాట్లు సో కావచ్చు, లేకపోతే బెనిఫిట్స్ కావచ్చు, రాజకీయ పార్టీల లోపల సర్వసాధారణం, కానీ ప్రభుత్వాల లోపల సర్వసాధారణం కాదు. ఇక్కడ 2 ప్రభుత్వాల కలయిక. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, బీజేపీ ప్రభుత్వము సెంట్రల్ లో ఉంది. ఈ 2 ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకోవటం లోపల, వీళ్ళకు అడగటం లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంది, ఇవ్వటం లోపల బీజేపీ ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంది. కానీ సుప్రభాత్ మనం ఒక మంచి మాట చెప్పాడు. సో ఎఫ్ఆర్బిఎం రేటు కంటే దాటిన తర్వాత కూడా 40,000 కోట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు అంటే టెలివిజన్ కాదు, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు అనేది అన్నారు. అక్కడ కూటమి అంటేనే బీజేపీ ఉంది. బీజేపీ ఉంది కాబట్టి ఇచ్చారా, దాన్ని యాక్సెప్ట్ చేశారా? లేదు అనుకుంటే ఇక్కడ బీజేపీ కూటమి లేదు కాబట్టి, కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని ప్రజలకు ఇది ప్రశ్నగా ఉంటుంది. ఇది డెఫినెట్ గా ఇది ఇరుకున పెట్టే ప్రశ్న కదా. దీనికి సరైన ఆన్సర్ చెప్పాలి. అక్కడ వాస్తవానికి అనేక అంశాల లోపల కూడా చకచక ఏపీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఏపీ ప్రజలకు కానీ జరుగుతున్నది, మంచి జరుగుతుంది, సంతోషం, జరగాల్సిందే, కావాల్సిందే, అంటే వేరే ఇంకా డిఫరెన్షియాలిటీ ఏం లేదు, ఇవ్వాల్సిందే. కానీ మరి ఇక్కడ కూడా మీ యొక్క అధికారం కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రజల మీద సీతకన్నేయటం లోపల ఏ ప్రయోజనాలు నెక్స్ట్ మీకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్రజలు అడుగుతున్నప్పుడు మనకు ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఈ రోజు రేవంత్ రావటం పోవటం వేరే విషయం. 43 సార్లు కాదు, 100 సార్లు పోయినా తప్పులేదు. ఎందుకు అంటే తను అప్ అండ్ డౌన్ చేయని, పాస్ తీసుకొని మేము చదువుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ చేయలేదా? ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి బస్ పాసులు తీసుకొని చేయలేదా? అట్లా చేయని, తప్పులేదు. ఇక్కడ ఆ ప్రయోజనాలు ఉండాలి, రాష్ట్రానికి ఆ ప్రయోజనాలు ఉండాలి. ఆ ప్రయోజనాలు ముఖ్యమంత్రి ద్వారానే సాధ్యం. అంతే తప్పితే నేనే మీరో పోతే ప్రయోజనాలు చేకూరవు కదా.
మనం పోయినా చేకూరం, ఇంట్లో ఉన్నా పెద్ద ప్రయోజనాలు లేవు. కానీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను డెఫినెట్ గా వెళ్లాల్సిందే. ఇందులో సంకోచం లేదు, పెద్ద ఇబ్బంది కూడా కాదు. కానీ ఇక్కడ రేవంత్ ముందున్న ప్రశ్నలు ఏంది అంటే, ఇక్కడ మీ దగ్గర ఉన్న లుకలుకలు, మీ పార్టీలో ఉన్న ప్రాబ్లమ్స్, మీ పార్టీలో ఉన్న కష్ట నష్టాలు ప్రజలు గమనించి నవ్వుకునే విధంగా ఉండకూడదు. దీనికి ఒక మాస్క్ వేసుకొని మేము అధిష్టానం దగ్గరికి పోతున్నాం అంటే ఇక్కడ కుమ్మలాట ఏంది, అక్కడ కమ్ముకోవడం ఏంది, అది నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చేసేమో ఈయన ఆయన మీద, ఆయన మీద ఒకరి మీద ఛాలెంజ్ చేస్తారు, అలుగుతారు, అలకపానుపులు, ఇవన్నీ నానా గందరగోళం. మొన్నటిదాకా వరంగల్ రాజగోపాల్ ఇంకోరు. ఇదన్నీ ఎట్లాంటిదంటే ప్రభుత్వం లోపల కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. అంటే ప్రజలకు మీ మీద నమ్మకంతో, మీ మీద గౌరవంతో, మీ అధికారం వస్తే ప్రజలు బాగుంటారా అని 10 ఏళ్ల పాలన ఒక పులి స్టాప్ పెట్టి మీకు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి తప్పితే ఇక్కడ నష్టమేం జరుగుతుందో తెలియకుండా కుండకు చిల్లులు పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ చిల్లులను పూడ్చుకోకుండా 10 ఏళ్ల దాకా నేనే ముఖ్యమంత్రి అంటే పెద్ద జోకర్, వెరీ బిగ్ జోకర్. ఆ జోకును వచ్చేసి మళ్ళీ దాన్ని ఇది నిజమే అనుకుని రాజగోపాల్ రెడ్డి దాని మీద కామెంట్ చేయడం. ఇటు ఢిల్లీ పర్యటనల విషయంతో పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని పదే ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్కి వెళ్ళట్లేదు, ఇంటి నుంచి లేదా అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాత్రమే పరిపాలన చేస్తున్నారు. మరి దీని వెనకాల ఉన్నటువంటి లొసుగులు, లోపాయికరతనం ఏంటి అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఏమనుకోవాలి? ఒకటి శివ, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నది వాస్తవము. అది మేము కూడా అన్నాము. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకించాము. ఎందుకంటే సెక్రటరియట్ అనేది అదొక పవిత్రమైన ప్లేస్. రాజ్యాంగబద్ధంగా కూర్చునే అర్హత సంపాదించిన తర్వాతనే సెక్రటరియట్కి వెళ్ళి కూర్చున్నది. ఆ దాన్ని అవమానించినట్టే గత ముఖ్యమంత్రి గాని, ఈ ముఖ్యమంత్రి గాని దాన్ని అవమానించినట్టే. అంటే ఇలాంటి అంశాల లోపల వీళ్లకు ప్రజల పక్షాన మాట్లాడడానికి చేతగానప్పుడు, ప్రజల క్షేమము సంక్షేమముల గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి మరి ఎందుకు కేసీఆర్ గారు అంటే సరే ఏదో జాతకాలు అవి వగేరా ఎక్సెట్రా అనుకున్నారు. అది పక్కన పెట్టేద్దాం. ఇక కొత్త సెక్రటరీ వచ్చిన తర్వాత, పాపం సెక్రటరేట్ వచ్చిన తర్వాత ఆయన చాలా ఫ్యూ మంత్సే అది ఆయన పక్కకు వెళ్ళిపోయారు. రేవంత్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చోవడం, ఆ మధ్యలో అక్కడే పెట్టి నడిపించడం, ఇవన్నీ ఏంటంటే నిజంగా కనుక వీళ్ళు పాలకుల్లాగా చేయటం లేదు, వీళ్ళు పాలకుల్లాగా బిహేవ్ చేయటం లేదు. 2 అంశాలు చాలా క్లియర్ గా ఉండాలి. మీకు ఎగ్జాంపుల్తో మీ సహాయం చెప్తున్నాను. 8 సంవత్సరాలు భార్య బిడ్డలకు దూరమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యాన ఉంటే, ప్రజలు దాన్ని గౌరవించేసి ప్రేమించేసి అధికారాన్ని చేతగట్టుకుంటే పరదలు కట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు. మళ్ళీ అరే బాబు నువ్వు ఇది పనికిరావని చెప్పేసి మళ్ళీ అదే పరదలు వెనకాల కూర్చోబెట్టేసి. సో మీకు గౌరవంగా 10 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే పొద్దాగా ఫామ్ హౌస్ లోకి కేసీఆర్ గారు పోయిండ్రు. అయ్యా నీకు ఫామ్ హౌసే పరిమితంగా అక్కడే ఉండలేదు, ఇక్కడ ఆయన అక్కడ కూర్చోబెట్టేసిండ్రు. ఇప్పుడు రేవంత్ వచ్చేసి ఇదే స్టోరీ చెప్తే సేమ్ అదే స్టోరీ చదువుతుంది. అంటే ఇక్కడ ప్రజలకు నా నుంచి నీకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో నీ నుంచి నాకు అంతే డిస్టెన్స్ ఉంటుంది. రేవంత్ ఈ రోజు ప్రజల మనిషి, ఒక ప్రథమ పౌరుడు, ఈ రోజు ప్రజల్లో కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఇలా ఉండకూడదు. నువ్వు ప్రజాపాలనాన్ని బోటు పెట్టడం కాదు, ప్రజల చేత పాలించబడుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. అది ఉన్నదా? స్ట్రైట్ గా ఉందా? లేదు. ఆ రోజు కులం కుటుంబం, ఈ రోజు కులం కుటుంబం. ఆ రోజు అహంకారము, అహంభావము, అహంభావము, దోపిడి. అంటే దానికి దీనికి పెద్ద తేడా లేదని ఈ రోజు ప్రజలు మొహమాటం లేకుండా చర్చల ద్వారా గానీ, గ్యాదరింగ్ల ద్వారా గానీ ఓపెన్ గా చెప్తూ ఉన్నారు మాలాంటి వాళ్ళకి. నేను దీన్ని ప్రేమతో మీకు చేరవేస్తున్నాను. దీన్ని మీరు కరెక్ట్ చేసుకుంటే లేకపోతే మిమ్మల్ని కూడా ప్రయాణం కడుతుంది. రైట్. సుబ్రహ్మణ్యం పటేల్ గారు మీరు ఏం చెప్తారు? శివ గారు మేమేమంటూ